అండ్ అండ్ ప్రజల మీరు మీరు ఆ సంక్షేమం. పొలిటికల్ డ్రెస్ తీసేసి బయటకు వచ్చి మాట్లాడండి అంటున్నాడు ఆయన. అండ్ సార్ ఇప్పుడు ఈ ఫజ్లూరు ఖచ్చితంగా డిస్కషన్స్ డిబేట్స్ ద్వారానే పరిష్కారం అవుతాయి ఎటువంటి సమస్యలైనా అని కూడా చెప్తున్నాడు. అంటే దీన్ని ఆసిమ్ ఎగ్జాక్ట్ మునీర్ గా వినే పరిస్థితిలో ఉన్నాడంటారా? వినడు. ఎందుకంటే ఎన్నడూ ఎవరు వినలేదు. హ్మ్. ఏ హ్మ్. ఏ ఆర్మీ, ఏ జనరల్ కూడా ఇంతవరకు వినలేదు. అతడు హ్మ్. కూడా వినడు. హ్మ్. కనుక ఎట్లా ఉంటుంది, తిరుగుబాటు ఎలా ఉంటుంది, ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. కానీ హ్మ్. ఎంతవరకైతే ప్రజల్లో ఈయనకు పట్టుంటదో హ్మ్. అంతవరకు మునీర్ కూడా భయపడతాడు. ప్రజల హ్మ్. తిరుగుబాటు పాకిస్తాన్‌లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. హ్మ్. వచ్చినప్పుడు ఎవడు చెప్పినా వినరన్నట్టు. సార్ వాళ్ళకు ఓ జస్ట్ రకమైన ఇది ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ టైం. యెస్. ఎస్ మంచి సార్. ఎగ్జాంపుల్ అది. బెస్ట్ ఇమ్రాన్ ఖాన్ ఎగ్జాంపుల్. వెరీ పవర్‌ఫుల్ లీడర్. ఇమ్రాన్ కూడా ప్రజల్లో మంచి ఇదే ఉండే. అవును. కానీ ఈయన చెప్పిన పాయింట్స్‌తో ప్రజలు కన్విన్స్ అయ్యారు. బయటికొచ్చారు. హ్మ్. కొన్ని అన్‌డెమోక్రటిక్ డెసిషన్స్‌ను ఈయన లేవనెత్తాడు. లేవనెత్తడంతోటే ఆ విధమైన మూవ్‌మెంట్ వచ్చింది ప్రజల్లో. హ్మ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. ప్రభుత్వం ఇంటి దారి పట్టింది. అందుకే మునీర్‌కు భయం ఇప్పుడు. హ్మ్. ఎక్కడున్నాడండి నాకు చెప్పండి. వాళ్ళ అధ్యక్షుడు ఉండే కదా! ఏం హ్మ్. పేరు ఆయన పేరు? షహబాజ్ షరీఫ్. షబాజ్ షరీఫ్. అవును. షబాజ్ షరీఫ్. అవును. ఎక్కడున్నాడని ఆయన అధ్యక్షుడా అండి? ఎవరన్నా చూస్తారా? టీవీలో కూడా మునీర్ కనపడతాడు గానీ, అవును. షబాజ్ షరీఫ్ అక్కడే అమెరికా వెళ్తే అవును. భోజనం ఎవరికి పెడతాడు? అమెరికా అధ్యక్షుడు. అంటే సార్ మునీర్‌కు పెడతాడు అంటే బిర్యానీ. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో పాకిస్తాన్‌లో ఎవరైనా ఉన్నారంటే మునీర్‌కే ఓటేయొచ్చంటారా? మునీర్ పేరే చెప్పచ్చా? ప్రభావవంతము అంటే అర్థమైందంటే ఓట్లు పడతాయని కాదు. ప్రభావవంతము అని అంటే ఆర్మీ లో ఒక పెద్ద ఆఫీసర్‌గా అత్యున్నతమైనటువంటి హ్మ్. ఫీల్డ్ మార్షల్ కూడా అయ్యాడు గనుక ఆ ఆ రకమైన ఒక ఇది ఉంటుంది. ఇంప్రెషన్, ఇమేజ్ అనేది ఒకటుంటుంది. హ్మ్. కనుక ప్రజల్లో ఎప్పుడు హీరో వర్షిప్ ఉంటుంది. ఎవడు బలమైన వాడికి హీరో వర్షిప్ ఉంటుంది. అంత మాత్రాన ఓట్లేస్తారనే గ్యారంటీ ఉండదు. చెప్పలేం. హ్మ్. ప్రజలు చెప్పలేము. కనుక కాకపోతే క్రేజీ ఉంటుంది. విజిల్ కొట్టొచ్చు. హ్మ్. హీరో వర్షిప్ ఉండొచ్చు. హ్మ్. కానీ పొలిటీషియన్‌గా ఆయన ముందుకొస్తే ప్రజలు ఓట్లేస్తారా? ఇది ఎప్పటికీ హ్మ్. అనుమానం. మన ఇండియా అయినా, హ్మ్. పాకిస్తాన్ అయినా ఇది వాళ్ళు ఎప్పుడు కూడా ఆఫ్ కోర్స్ మనం పవర్‌ను ముషర్రఫ్ లాగేసుకున్నారు. సార్ ముషర్రఫ్ టైం యాహ్! నుంచి చూస్తున్నాం మనం. అంటే యెస్. యెస్ సార్. హ్మ్. మన మనము అంటే పాకిస్తాన్ హిస్టరీనే 47 స్వాతంత్రం వచ్చినాక ఇమ్మీడియేట్‌గా ఒక 10 ఏళ్ళు కూడా ఉండలేదు. 58 నుంచి అయూబ్ ఖాన్ చెరబట్టాడు. జనరల్ అయూబ్ ఖాన్ హ్మ్. పవర్‌లోకి వచ్చేసాడు. ప్రభుత్వాన్ని కూల్చాడు. కూప్ అంటాం. కూప్ అంటే ప్రభుత్వాన్ని తోసేయడం ఎప్పుడూ జరుగుతుంటాయి. హ్మ్. ప్రతి 10 ఏళ్లకు ఒక కూప్ జరుగుతుంటుంది పాకిస్తాన్‌లో. అవును. అవును. అయూబ్ ఖాన్ పవర్‌లోకి వచ్చాడు. తర్వాత 77లో మళ్ళా జనరల్ జియావుల్ హక్ వచ్చాడు. వెరీ పవర్‌ఫుల్ అతను గూడా. హ్మ్. చనిపోయాడు తర్వాత. ఆ తర్వాత 99లో పర్వేజ్ ముషర్రఫ్. హ్మ్. వీళ్ళందరూ గూడా పర్వేజ్ ముషర్రఫ్ గూడా మనతో యుద్ధం చేసిన వాడే. వాజ్పేయి పీరియడ్‌లో కార్గిల్ యుద్ధము ఇవన్నీ కూడా. వీళ్ళంతా కూడా ఆ విధంగా ఎక్కువ పీరియడ్ మీరు గనుక చూస్తుంటే ఇప్పుడు హ్మ్. మనం కూడా స్వాతంత్రం వచ్చి 47 తర్వాత 75, 80 ఏళ్ళు కావస్తుంది గదా! అవును. ఒక్క ఒక్క పూట మనము ఆర్మీ పాలనలో ఉన్నామా అండి మనం? మీరు హ్మ్. చెప్పండి. హుహు. ఒక్క పూట, ఒక గంట కొరకు కూడా మనము నో. ఒక ఆర్మీ హ్మ్. పాలనలో మనం లేము. అది హ్మ్. మనకు పాకిస్తాన్‌కున్నటువంటి తేడా. మన హ్మ్. ఆర్మీ నేననుకుంటాను ప్రపంచంలో ఒకవేళ మోస్ట్ డిసిప్లిన్ ఆర్మీ అని ఏదైనా ర్యాంకింగ్ ఇస్తే నంబర్ 1 అవుతుంది మనది. అవునండి. ఎందుకంటే హ్మ్. మీరు గనుక ఎమర్జెన్సీలో పవర్స్ అన్నీ ఇందిరాగాంధీ తీసుకున్నది. హ్మ్. ఈవెన్ సుప్రీం కోర్ట్ తీర్పుని గూడా తీసి పక్కకు పారేసింది. హ్మ్. ఎమర్జెన్సీ విధించింది. అయినా సరే నేను అప్పుడు కొద్దిగా డౌట్ చేశాను. మన ఆర్మీ ఏమన్నా తిరగబడుతుందేమో అని చెప్పి. నో అట్లా హ్మ్. చేయలేదు ఎప్పుడు గూడా. మా డ్యూటీ మేము చేస్తాము. మీ హుహు. డ్యూటీ అయితే ప్రజలు తిరగబడ్డారు. పెద్ద ఉద్యమాలు చేశారు. తర్వాత అవునండి. ఇందిరాగాంధీ ఎన్నికలు పెట్టాల్సొచ్చింది. హ్మ్. ఆ తర్వాత ఇందిరాగాంధీని తోసేశారు ప్రజలు. కనుక హుహు. ప్రజలే పవర్‌ఫుల్ మన దగ్గర. యెస్ సార్. ప్రజా అవును. ఓటుకి అవును. వాల్యూ ఉంది. అవును. ఆర్మీ, అవును. ఆర్మీ బ్యారక్‌లో ఉంటదండి ఎప్పుడు గూడా. అవును. ఆర్మీ బ్యారక్స్‌లో ఉంటది. హ్మ్. బార్డర్‌లో ఉంటది. హ్మ్. ఆదేశం ఇస్తే యుద్ధంలో ఉంటది అంతే తప్పితే అవసరం వచ్చినప్పుడు. ఏ రోజు గూడా ఆ! హ్మ్. ఆ! సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలను కాదని, హ్మ్. రాజకీయ నాయకత్వాన్ని కాదని హ్మ్. ముందుకెళ్ళినటువంటి ఇది మన దేశంలో ఎప్పుడూ లేదు. యెస్ సార్. పక్కన మీకు ఈవెన్ బంగ్లాదేశ్‌లో గూడా ఈ పరిస్థితి అప్పుడప్పుడు దాపురించింది. యెస్ సార్. అనేక సార్ అంటే దేశాల్లో ఆర్మీ యెస్ సార్. ష్యూర్ సార్. అంటే ఇప్పుడు ఈ మనం మాట్లాడుకుంటున్న ఈ త్రిముఖ పోరు మౌలానా ఫజలుర్ రెహమాన్ అండ్ ఆసిమ్ మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్. మనం షహబాజ్ షరీఫ్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం సార్. అంటే అతనేంటి పూర్తిగా ఒక దాన్నేమంటారు స్టాంపులా భావించాలా మనం? అతని యొక్క పవర్స్ కానీ, అతనికున్న వాల్యూ కానీ,
అది పెద్దగా లెక్కలో లేదంటారా? ఎలా మాట్లాడుకోవచ్చు ఆయన Yes, గురించి? yes. ఒకటి ఏంటంటే షబాజ్ షరీఫ్ ప్రజలతో ఓటు వేయించుకొని ప్రజల మద్దతు పొంది హ్మ్. వచ్చినటువంటి వాడు ఏం కాదు, కీలు బొమ్మ అతను. అవును. తర్వాత ఆయన చేసిన పని ఏంది, మునీర్ ను ఎందుకు ఫీల్డ్ మార్షల్ చేశాడు, ఆయనకు ప్రత్యేక అర్హతలు ఏమన్నా ఉన్నాయి? యుద్ధం ఓడిపోయినాక ఎవడైనా ప్రమోషన్స్ ఇస్తారా అండి? హ్మ్. ఓడిపోయి యుద్ధంలో ఓడిపోయిన తన జనరల్ ను పట్టుకొని హ్మ్. ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ ఇచ్చారు అంటే ఎంత బలహీనుడు. ఆయన కంప్లీట్ గా మునీర్ చేతిలో ఉన్నాడు, ఆర్మీ చేతిలో ఉన్నాడు. ఈజ్ ఎ పప్పెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ హ్మ్. ఆర్మీ అని. కనుక అతన్ని మనం కొట్టేస్తాం. ఇప్పుడు Hmm. పజిల్ అంతా ఎవరి మధ్యలో ఉంటుంది అంటే ఈ రెహమాన్ అండ్ మునీర్ మధ్యలోనే ఉంటుంది. హ్మ్. ప్రజా తిరుగుబాటు వచ్చిందంటే ఆ, రెహమాన్ ముందుకు వెళ్ళిపోతాడు. లేదు ఆర్మీని క్యాప్చర్ చేసేస్తే మాత్రం ఈయన జైల్లో వెళ్ళి కూర్చుంటాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉంది పాకిస్తాన్ లో. అవునండి. అవును. తినడానికి గింజలు లేవు. పీఓకేలో అల్లర్లు జరుగుతా ఉన్నాయి. బలూచిస్తాన్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాను మేము వేరే దేశం అని. హ్మ్. పఖ్తూన్ ప్రాంతం అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తుంది. యుద్ధం జరుగుతా ఉంది. ఎక్కడ ఉందండి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, నీళ్ల సప్లై లేదు, మంచినీళ్లు దొరకట్లేదు. ఇంతటి పరిస్థితుల్లో హ్మ్. ఇప్పుడు ఏదో ఒక పవర్ చేతిలోకి రావాలి, ఎవరో ఒక్కరే పవర్ రూల్ చేయాలి హ్మ్. పాకిస్తాన్ భవిష్యత్తు నేను అనుకుంటాను. ఎప్పుడో ఒకసారి ఈ తిరుగుబాటు జరుగుతుంది, మునీర్ చేతిలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేతిలో ఆయుధం లేని మనుషులు గనక హ్మ్. కొన్ని కాల్పులు అవి జరుగుతాయి, పవర్ చేతిలోకి తీసుకోవచ్చు అని గతంలో చరిత్ర అంతా అదే నేర్పింది కనుక హ్మ్. జియావుల్కైనా లేకపోతే అయూబ్ అయినా వీళ్ళందరూ చేసింది అదే పని. ఇప్పుడు కూడా ఒక రోజు మనం వింటాం కూప్ తిరుగుబాటు, Yes, సైన్యం sir. వాళ్ళకి ఎలాగో తిరుగుబాటు, అలవాటే మీరు ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి 10 ఏళ్లకు ఒకసారో అలాగా. అండ్ సార్ ముఖ్యంగా ఎస్ ఎస్ మత పెద్ద అయినటువంటి మౌలానా ఫజలుర్ రెహమాన్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కి ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్ని ఎలా చూడాలి? అంటే అంటే సరే ఆయన దగ్గర మదర్సాల్లో చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు కాబూల్లో ఉన్న తాలిబాన్లంతా కాదంటలేదు, దానికి చాలా పవర్ ఉండొచ్చు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక మతపరమైన కంట్రీ కాబట్టి ఆ మత పెద్ద ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. అయితే ఈ వార్నింగ్ని ఎలా చూడాలి? డైరెక్ట్ ఆర్మీ చీఫ్కి ఇవ్వడం. మునీర్ గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆయన చాలా పవర్ఫుల్ అని. మరి ఈ నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి? నో నో ఈ వార్నింగ్ లో ఒక Hmm. మనకు దాగి ఉన్న అంశం ఏంటంటే ఈజ్ నాట్ హ్యాపీ విత్ ది వార్ విత్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్. ఓ, వాళ్ళంతా తన మనుషులు కనుక అవును. ఈ యుద్ధం ఏంటి, అసలు చిన్న చిన్న దేశం వాళ్ళను విముక్తి చేసిందే మనము తాలిబాన్లను అమెరికా నుంచి. Hmm. అలాంటి తాలిబాన్లతో నువ్వు కొట్లాడేది ఎందుకు? చర్చల ద్వారా కూర్చొని క్లోజ్ చేయొచ్చు కదా. Hmm. చాలా చాలా చిన్న సమస్య కదా అది. ఆయన ఇగ్గో అడ్డం వస్తుంది. తనకు వదిలేస్తే దాన్ని మాట్లాడగలుగుతాడు, సమస్యను సెటిల్ చేయగలుగుతాడు. కానీ ఆయనకు ఆ పవర్ ఇవ్వడం లేదు మునీర్. అందుకే ఈ ఛాలెంజ్ గట్టిగా విసిరాడు. అరే రాను ప్రజల మధ్యకి రా, ధైర్యం ఉంటే యూనిఫామ్ తీసేసే అని చాలా ధైర్యంగా ఇది ఛాలెంజ్ అవును. అంటే విసిరాడు. అంటే మునీర్ సార్ ఆర్మీ చీఫ్ మునీర్కి దాదాపుగా కళ్ళెం వేసేసినట్టేనా మత పెద్దలందరూ కలిసి? ఎస్ అంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, దాన్ని గమనిస్తున్నాడు మునీర్ కూడా. నేను అనుకుంటా మునీర్ అంత టైం ఇవ్వడు, Yes. క్యాప్చర్ చేసేస్తాడు, Hmm. పవర్ తన చేతిలోకి తీసుకుంటాడు. పాకిస్తాన్ మళ్ళొకసారి నలిగిపోతుంది, బ్రతుకులు చిందరబందర అయిపోతాయి పాకిస్తాన్. నాకైతే ఎప్పుడు అరే మన తోటి వాళ్ళే కనుక ఓసారి పాపం అని అనిపిస్తుంటది. ఎస్ సార్.